చాలా వరకు అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే బడా సంస్థలు చాలా వరకు రమ్మన్నారు. 1,00,000 కాదు 1,50,000 రూపాయల శాలరీ ఇస్తా, మీరు వస్తే చాలు అని ఇప్పటికీ చాలామంది ఫ్రెండ్స్ వెల్ విషర్స్ చాలామంది కాల్ చేసిండ్రు. బట్ నా ఎథిక్స్ ఏంటంటే ఇన్ని రోజులు పనిచేసినాం, ఒక 5-6 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 6 years పనిచేసినాం క్యూనిస్లో. మనం ఎందుకు అంటే ఒక ఛానల్ పెట్టాలనే కాన్సెప్ట్ ఎప్పుడు రాలేదు. అనుకోని సందర్భంలో ఛానల్ పెట్టడం జరిగింది. ఇక మళ్ళీ ఒకరి దగ్గరికి వెళ్ళి పనిచేయడం అయితే ఇష్టం లేదు. జెన్యూన్గా ఒక సంస్థను అయితే ఇక నిర్మించుకుందాం అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడి సంస్థను నిర్మించినాం. ప్రజెంట్ అయితే 200 మంది జర్నలిస్టులకు అయితే ఉపాధి కల్పించినాం. ఆఫీస్లో కూడా నీకు ఇటు పేపర్ వైజ్గా కావచ్చు, ఛానల్ వైజ్గా కావచ్చు, 10 మంది ఎంప్లాయ్మెంట్కు జీతాలు ఇచ్చే స్థాయికి అయితే మీనంశం పోయింటాం. సో అంటే ఇప్పుడు మల్లన్నని మీనంశం ఎట్లా చూస్తాడు అంటే బయటకు పంపించి ఈ స్థాయిలో మల్లన్న పెట్టిండని పాజిటివ్గా తీసుకుంటారా, లేకపోతే బయటకు పంపించని చెప్పేసి నెగిటివ్గా తీసుకుంటారా? అది ఎవరి ఇష్టం వాళ్ళు. మల్లన్న పాజిటివ్ తీసుకుంటాడా, మల్లన్న నెగిటివ్ తీసుకుంటాడా అనేది మనం చెప్పడానికి లేదు. ఇప్పటికీ నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను ఆయన ఒక మాట అన్నది లేదు, నేను ఒక మాట అన్నది లేదు. చాలామంది కాల్ చేస్తూ ఉంటారు నాకు కూడా, జర్నలిస్టులు చాలామంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు కాల్ చేసి నిన్ను అవమానంగా బయటికి పంపించాను కదా, నువ్వు ఎందుకు తిట్టావు మళ్ళా, నువ్వు తిట్టాలి కదా, నువ్వు అగ్రెసివ్గా ఉండాలంటే నేను కొంచెం ఎథిక్స్ మీద చేస్తూ ఉంటా. చిన్నప్పటి నుంచి తండ్రి కోల్పోయిన బాధ ఏందో నాకు తెలుసు, అమ్మ పడ్డ కష్టం ఏందో తెలుసు. మాట ఈజీగా అనొచ్చు ఎవరైనా, ఒక మాట అనడంలో నన్ను కూడా చాలామంది తిట్టిండ్రు. కొందరు కూనా బూతులు వద్దు కానీ కూనా మేధావులు అనుకునే వాళ్ళు చాలామంది ఒక 2 తిట్టిండ్రు. బట్ ఈరోజు రియాక్ట్ అవ్వలేదు. కాలం సమాధానం చెప్తుంది. కర్మ ఫలితం అనుభవించక తప్పదు, కాలం సమాధానం చెప్పక తప్పదు. ఇంతకుముందులాగా లేదు వ్యవస్థ. తప్పు చేస్తే ఇమీడియట్లీ యాక్షన్కి రియాక్షన్ వస్తుంది, 100కు 100% వస్తుంది. ఇక అందు గురించే ఈ ఒకరి దగ్గర పనిచేయడం అంటే జరగదు అని చెప్పేసి సంస్థ స్టార్ట్ చేసి ఇప్పటికైతే జెన్యూన్గా వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజా వాయిస్ అని పెట్టడం, ప్రజల గొంతుని పేరు లోపల పెట్టేసి వెళ్ళడం అనేది నిజంగా చాలామంది కూడా ఆ ట్యాగ్ లైన్ని మెచ్చుతూ ఉన్నారు. ప్రజా వాయిస్ అనేది పేరులో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది, మన గొంతుని వినిపిస్తుంది అని చెప్పేసి నమ్మకం కూడా ఉన్నది ప్రజలకు. అయితే మీరు మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మాట్లాడారు క్యూ న్యూస్ వేదికలో స్క్రీన్ దగ్గర ఒక వీడియో తీసుకొని అసలు నేను మొత్తం కూడా ఎమోషనల్ అయిపోయినా. అసలు క్యూ న్యూస్తోని మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి, అసలు క్యూ న్యూస్కి మీరు ఏ రకంగా? అంటే యాజ్ ఏ మండల్ రిపోర్టర్ నేను క్యూ న్యూస్లో చిల్క ప్రవీణ్ బ్యూరో చీఫ్ ఉండే అప్పుడు. ఓకే, చిల్క ప్రవీణ్ బ్యూరో చీఫ్ ఉన్నప్పుడు నేను షేర్లింగంపల్లి మండల్ రిపోర్టర్ కేవలం. అప్పటికి మండల్ రిపోర్టర్ అంటే ఏముంటుంది, పోతాము ఇంటర్వ్యూ అటెండ్ అయినా నాకు నేను ఆఫీస్ ఏడుందో తెలియదు. అంతకుముందు మా న్యూస్కి పోయినా, అంతకుముందు ఎన్టీవీకి పోయినా. బట్ ఇక ఆంధ్ర బేస్డ్ ఛానల్స్ కాబట్టి మనకి ఎంత టాలెంట్ ఉన్నా వాడు ప్రోత్సహించగలరు. మనోడు మనకు ఉన్నాడు కాబట్టి 100కు 100% నాకు ప్రోత్సాహం అందింది. తర్వాత పరమేశ్వర్ అన్న బ్యూరో చీఫ్ ఉన్నాడు, పరమేశ్వర్ అన్న ప్రోత్సాహంతో ఇటు మల్లన్న అండదండలతో మనం ఈ స్థాయిలో ఉండడం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక మండల్ రిపోర్టర్గా స్టార్ట్ అయింది దాంట్లో. అక్కడి నుంచి మన వర్క్ స్టైల్ ఎక్కడున్నా కూడా జెన్యూన్గా చేయాలనేదే ఒక సిద్ధాంతం. మండల్ రిపోర్ట్ నుంచి కాన్స్టిట్యున్సీ రిపోర్టర్, కాన్స్టిట్యున్సీ రిపోర్ట్ నుంచి రంగారెడ్డి జిల్లా రిపోర్టర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రిపోర్టర్, గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్, తర్వాత క్యూ న్యూస్ బ్యూరో చీఫ్, తెలంగాణ స్టేట్ క్యూ న్యూస్ బ్యూరో చీఫ్. మీరు అన్న ఏదైతే మొన్న చెప్పిన ఇంటర్వ్యూలో ఉందో అది నా మీద కేసులు అయిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇప్పటికి స్టిల్ రాలేదు మొబైల్. ఆ మొబైల్లో ఉంది. అంటే నేను 6 years వర్క్ చేసిన సందర్భంలో మల్లన్నకు శత్రువులు ఎవరైతే ఉంటారో జిందగీలో నేను ఒక్కరితో మాట్లాడలే. అంటే అంత జెన్యూనిటీగా ఉంటా. ఉన్నంతసేపు మనం జెన్యూన్గా పనిచేయాలి. ఒకరికి నమ్మక ద్రోహం చేసే క్యారెక్టర్ మనకు చిన్నప్పటి నుంచి రాలే, మన తల్లిదండ్రులు నేర్పలే, ఫ్యూచర్లో కూడా రాదు. జెన్యూన్గా చేద్దాం, మన కష్టం మనం పడదాం. కాకపోతే ఆ బాధ అనిపించింది లాస్ట్ రోజు, అరే ఏంది ఇంత కష్టపడితే సింపుల్గా నీ క్యారెక్టర్ నచ్చలేదు వెళ్ళిపో అంటే అసలు తట్టుకోలేక. అది సరే, ఏది ఏమైనా మనకు లైఫ్ ఇచ్చిన స్క్రీన్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, మళ్ళీ ఫోటో కావచ్చు, అందరికీ దండం పెట్టేసి ఎమోషనల్ అవ్వకుండా బయటికి రావడం జరిగింది. వాస్తవంగా క్యారెక్టర్ నచ్చలేదు మీనంశ్యామ్ అని ఎందుకు చెప్పారు? అంటే దాదాపు మీనంశ్యాము క్యారెక్టర్ నచ్చలేదని చెప్పలేదు, క్యారెక్టర్ నచ్చలేదని చెప్పలేదు. క్యారెక్టర్ నచ్చలేదు అనేది ఇప్పటి వరకు రాలేదు, జిందగీలో రాదు. ఎందుకంటే నేను జర్నలిస్టులతో బాగుంటా,
టీంతో బాగుంటా, టీం కోఆర్డినేషన్, మీటింగ్లోనే మళ్ళీ ఏదైనా టీం సమస్యలు ఉంటే శ్యామ్కి చెప్పండి, జర్నలిజం సంబంధించినవి అని డిపార్ట్మెంట్ మొత్తం మనం చూసుకునేది. దాంట్లో క్యారెక్టర్ అని కాదు, ఎదుగుదల, క్యారెక్టర్ వేరు ఎదుగుదల వేరు. ఎదుగుతున్నాడు వీడు అన్న కాన్సెప్ట్ కొద్దీ ఉంటది కొందరికి. అది మల్లన్నకే ఉన్నదా? మీనం శ్యామ్ ఎదిగిపోతున్నాడు మల్లన్నే అన్నాడు, బట్ వేరే వాళ్ళ పేరు పెట్టి అని ఉండే. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళ సంస్థ వాళ్ళ ఇష్టం కాబట్టి మనం చేయడానికి ఏం లేదు కదా, సింపుల్గా బయటికి రావడం తప్ప ఏం ఆప్షన్ ఉండదు. అంటే మన చేతిలో ఏముండదు. సరే దేవుడు కనుకరిస్తే మనం కూడా పొజిషన్కి వెళ్తామని చెప్పినాం. అదే నికార్స్గా అదే నిబద్ధతగా ఇప్పటివరకు పనిచేసుకుంటూ వస్తున్నారు. ఓకే అన్న, ఇక్కడ వరకు బాగానుంది నిజంగా. ఇప్పుడు మళ్ళీ శ్యామ్ నువ్వు వచ్చేసాయి, ఏదో పొరపాటు జరిగింది, నేను ఎవరియో కొన్ని మాటలు విని నిన్ను ఈ రకంగా చెప్పడం జరిగింది నీకు, సో నీ క్యారెక్టర్ నచ్చలేదు అని చెప్పేసి నేను మాట్లాడినా. బట్ అది వాస్తవంగా నా మనసులో నుంచి రాలేదు, వేరే వ్యక్తుల ద్వారా వాళ్ళు చెప్పినటువంటి మాటలని నేను నీతో చెప్పడం జరిగింది. సో నువ్వు వచ్చేసాయి, రెగ్యులర్గా చేసుకుందాం, మళ్ళీ ఎప్పటిలెక్కనే చేసుకో అంటే నువ్వు వెళ్తావా నా క్యూనియస్కి? లేదు, ఇక క్యూనియస్కి వెళ్ళడం అంటూ జరగదు. అంటే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కదా, ఇట్స్ నాట్ ఈజీ కదా. ఈ 1 year జర్నీలో 2-3 నెలలు నాకు కేసులతోనే పోయింది. స్క్రీన్ మీద కూడా రాలేదు. 2 months కంప్లీట్ రాజనగర్ పిఎస్, ఏసీపీ ఆఫీసు, డీసీపీ ఆఫీసు, 2 SC ST కేసులు, తర్వాత మళ్ళీ 1 year బైండ్ అవర్ కేసు, 3 కేసులు పెట్టాను ఇప్పటికి. సో ఇంకా మళ్ళీ ఇంతమందికి నేను ద్రోహం చేయలేను. నన్ను నమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నన్ను నమ్ముకుని ద్రోహం అనేది ఏం లేదు, ఆ నీడలో నేను ఎదిగిన. వాళ్ళకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఈ పార్టీలో సాయంత్రం జాయిన్ అవుతాడు, సాయంత్రం నచ్చలేదు. ఒక్కొక్కసారి వాళ్ళకి మన క్యారెక్టర్ కూడా నచ్చకపోవచ్చు. అమ్మ ఈయనతో ఏమున్నది రా అనే కాన్సెప్ట్ ఉండొచ్చు. సార్ దాంట్లో తప్పు పట్టుకోవడానికి ఏం లేదు, బట్ మళ్ళీ రిటర్న్ బైబ్యాక్ అనేది ఉండదు లైఫ్లో. మల్లన్న కోసం పనిచేస్తాం. శ్యామ్ నీ సేవలు ఇక్కడ కావాలి అని అడిగిండు అనుకో, 100% 100% చేస్తాం. ఇప్పుడు మల్లన్న చేసే రాజ్యాధికార పార్టీ పోరాటంలో వాళ్ళు మనకు టీం అంతా తెలిసిన వాళ్ళే కాబట్టి A to Z అంటే అందరికన్నా ఎక్కువ నాకే పరిచయాలు ఉన్నాయి కాబట్టి జిల్లాల నుంచి వచ్చే వార్తలు కావచ్చు అన్నీ తీసుకొని అన్నీ ప్రింట్ చేస్తాం. భేదాభిప్రాయాలు ఎక్కడ ఉండదు. మల్లన్న లైవ్లు పెట్టినా కూడా ప్రజా వాయిస్లో లైవ్లు రన్ అవుతూ ఉంటాయి. మన సేవలు మల్లన్నకి ఎప్పుడున్నా ఆల్వేస్ జిందగీలో మనం ఉన్నంతసేపు ఉంటాయి. దాంట్లో నెగటివ్గా వెళ్ళడము ఆ కోణం ఉండదు. అనుకునే వాళ్ళు 1,00,000 అనుకుంటారు, దానికి మనం ఆన్సర్ చెప్పడం అవసరం లేదు. మన పనే మన ఆన్సర్. ఓకే, అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒకరోజు పలాని సమయంలో ఆయన ఒక ఢిల్లీకి ఇక్కడికి పార్టీ పెట్టిండు కాబట్టి మంచిగా స్థిరపడ్డాడు, రాజకీయంగా ఎదుగుతూ ఉన్నాడు, కష్టపడ్డాడు. ఆయన కూడా వాస్తవంగా మనం చూసినాం. కాకపోతే ఇప్పుడు ఒక సందర్భంలో ఒక రోజు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి క్యూ న్యూస్లో మార్నింగ్ న్యూస్ నువ్వు చేయాలి శ్యామ్, ఈరోజు తప్పకుండా రావాలి నువ్వు అంటే ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు కదా, ఇప్పుడు రాజు పోతే రాజ్యం ఆగదు. ఓకే, ఎవరైనా ఇప్పుడు నేను లేకపోతే నా దగ్గర ఇప్పుడు పవన్ చేస్తాడు, ప్రవీణ్ చేస్తాడు, శివ చేస్తాడు, భాస్కర్ చేస్తాడు. ఇప్పుడు నా స్థాయికే ఇంతమంది ఉన్నారు. నార్మల్గా మళ్ళీ నా స్థాయికి చాలా వ్యక్తులు ఉంటారు. దాంట్లో ఇప్పుడు సుదర్శన్ ఆల్వేస్ 24/7 ఉంటాడు సుదర్శన్ అన్న. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సుదర్శన్ అన్నకు సంబంధించి ఆయనది మొన్న మీ ఏదైతే మల్లన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండో అభిమానులు అందరూ, అంటే మీకు సంబంధించిన మీ యూత్ కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, ఎవరైనా కూడా మీనం శ్యామ్ అని చెప్పేసి దాదాపు మీరు పోయిన తర్వాత ఒక నెల వరకు కూడా కంటిన్యూస్లీ లైవ్లలో మొత్తం కూడా మెసేజ్లు చేసి అసలు ఏం జరిగింది ఏందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే చూసి మల్లన్న రియాక్ట్ అయ్యిండు. అంటే అక్కడి వరకు కూడా వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు నీ పైన పెట్టుకున్నటువంటి ప్రేమ మీరేం చెప్తారు అన్న? ఆ నమ్మకానికి శిరస్సు వంచి సెల్యూట్ చేస్తూ ఉంటాను నేను ప్రతిరోజు, అదే చెప్తా ఉంటాను. ఎందుకంటే అదే ప్రజలు, అదే అభిమానులు మన న్యూస్ చూసే శ్యామ్ వాయిస్ బాగుంటుంది, ఎక్స్ప్లెనేషన్ బాగుంటుందని వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. వాళ్ళు లేకపోతే మనం జీరో. ఇప్పటికీ ప్రజా వాయిస్ ఇంత స్ట్రాంగ్ ఉన్నదంటే అటు జనాల ఆదరణ ఒకటి, దాంతోపాటు మా ప్రజా వాయిస్లో పనిచేసే దాదాపు 200 మంది జర్నలిస్టులు కట్టర్గా పనిచేస్తూ ఉన్నారు నిజాయితీగా. అంటే ఇక్కడ ఇప్పుడు ఆఫీస్లో కూడా టైం పత్రం ఏముండదు. నీకు కావాలనుకుంటే నిద్ర వస్తే పడుకో, పని ఉంటే చేసుకో, లేదంటే పడుకో. నా సిద్ధాంతం ఫీల్ ఫ్రీ. 9 గంటలకే కూర్చోవాలి, 6 గంటలకు లేవాలి, ఈ కాన్సెప్ట్లో నేను ఉండను, పొరపాటున ఉండను. 9 గంటలకు పని లేదా, 10 గంటలకు పని లేదా, రెస్ట్ తీసుకో. వర్క్ ఉంటే రాత్రి 12 అయినా చేసుకో.
అది అది మన మన ఫిలాసఫీ, అట్లనే ముందుకు వెళ్తా ఉన్నాం. 10 మందికి అయితే ఎంప్లాయ్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడి వరకు ప్రజా వాయిస్ పెట్టడం జరిగింది, క్యూ న్యూస్ నుంచి రావడం, సరే అది ఏదేమైనా రావడం జరిగింది, బయటకు వచ్చేసారు, మీకంటూ ఒక సంస్థను పెట్టుకోరు. మరి ఇప్పుడు ఎట్లుందన్న, అంటే మీకు అక్కడ ఒక ఉద్యోగిగా బాగున్నదా లేదంటే ఇక్కడ బాగున్నదా? అంటే అంత పెద్ద, అంటే క్యూ న్యూస్ అంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సంస్థనే అనుకోవచ్చు. లేదు లేదు, నార్మల్గా సామెతలు కూడా ఉంటాయి. ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు ప్రశాంతంగా ఉంటాడు రా అని. దీంట్లో కష్టాలు ఉంటాయి. ఇప్పుడు నాకు అక్కడ స్ట్రెస్ ఏమి ఉండదు. నా వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేస్తా. వర్క్ విషయంలో 24/7 చేయడానికి రెడీగా ఉంటాను. ఒక 4 గంటలకు 4 hours పడుకుంటే నాకు సరిపోతుంది, వర్క్ చేయగలను. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జీతాలు కావచ్చు, ఆఫీస్ పర్పస్లో మెయింటెనెన్స్లు కావచ్చు, అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాడెవడో ఫోన్ చేస్తాడు, వానికోటి నచ్చదు, వీనికోటి నచ్చదు, అనేక రకాలుగా వస్తుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక సంస్థను నిలబెట్టినవన్న ఒక ప్రౌడ్ అయితే ఉంది దేవుడి ఆజ్ఞతో. సో ఇప్పుడు ప్రజా వాయిస్ పెట్టడం జరిగింది, సంవత్సరం వరకు కూడా దగ్గరకు వస్తుంది ఆల్మోస్ట్. అయితే మరి ఇప్పుడు ప్రజా వాయిస్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు అన్న? అంటే పార్టీలకు సంబంధించి తెలంగాణలో కొన్ని న్యూస్ ఛానల్స్ ప్రధానంగా పార్టీలకు భజన చేసే ప్రయత్నం చేయడం. అట్లా టిఆర్ఎస్ కు 10-15 ఛానళ్ళు ఉన్నాయి, కొన్నిటికి కాంగ్రెస్ కు 4-5 ఛానల్స్ ఉన్నాయి. ప్రజా వాయిస్ ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు లైవ్లు చూసినా, ప్రజా వాయిస్ వీడియోలు చూసినా ఏ పార్టీకి సపోర్ట్ ఉండదు. ప్రజా వాయిస్ ప్రజలకే సపోర్ట్. ప్రజా వాయిస్ ఈ రోజు నేను ఒక లీడర్ని కలిసింది అనుకో, సపోజ్ ఆ లీడర్ రేపు తప్పు చేస్తే 100% తిడతా, ఆ లీడర్ మంచి చేస్తే 100% పొగుడతా. ప్రజల కోణంలోనే ప్రజా వాయిస్ పనిచేస్తుంది తప్ప ఈ పార్టీలకు ముడ్డిగా అడిగే కార్యక్రమంలో అస్సలు పొరపాటున భవిష్యత్తులో కూడా అస్సలు. ఇప్పుడు ఓ బీజేపీలో నాయకుడు ఉంటాడు, కాంగ్రెస్లో నాయకుడు ఉంటాడు, బీఆర్ఎస్లో నాయకుడు ఉంటాడు, ఇండిపెండెంట్ నాయకులు కూడా ఉంటారు మంచోళ్ళు. ఒక అంటే ట్రస్టులు పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తా అనే నాయకులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తారు, అటువంటి వాళ్ళకు జెన్యున్గా సపోర్ట్ చేస్తారు. బట్ ఒక పార్టీకి కట్టుబడే వ్యక్తి అయితే నేనైతే కాదు, పొరపాటున కూడా జరగదు అన్న. ఇప్పుడు తీన్మార్ మల్లన్న పైన ఒక మాటలో చెప్పాలంటే, తీన్మార్ మల్లన్న పైన మీరు ఏం చెప్తారు? అంటే ఆయన దగ్గర చేయడం జరిగింది, అన్ని రోజులు కూడా ఆయనతో మీకు మంచి రిలేషన్ ఉన్నది. సో మల్లన్న పైన ఇప్పుడు చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. పార్టీ పెట్టిన తర్వాత అనేక మంది కూడా తిడుతూ ఉన్నారు, పొడుగుతూ ఉన్నారు, చప్పర్లు కొట్టే వాళ్ళు చప్పర్లు కొడుతూ ఉన్నారు, బురజల్లే వారు బురజ చల్లుతూ ఉన్నారు. సో మరి బీసీ వస్తాయి, అనేక రకాలుగా వస్తాయి. కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ తిట్టిళ్ళు, కేసీఆర్ పొగిడిళ్ళు, అట్లనే మల్లన్న తిడతారు, మల్లన్న పొగుడతాడు. అల్టిమేట్గా ఒక చిన్న స్థాయి నుంచి ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మల్లన్న అంచెలుగా జర్నలిజంలో ఎదిగి మంచి పొజిషన్కి వచ్చి డైరెక్ట్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా అయ్యి ఒక పార్టీని స్థాపించడం అంతా ఆషామాషి ముచ్చటేం కాదు. నా దృష్టిలో ఏంటంటే మల్లన్న ఒక డైనమిక్ లీడర్. ఎప్పటికప్పుడు వేరే లీడర్లను మీరు అబ్జర్వ్ చేయండి, మల్లన్నని అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు, ఆల్వేస్ యాక్టివ్నెస్లోనే ఉంటాడు. యాక్టివ్నెస్సే ఆ డైనమిక్ లీడర్షిప్పే ఆయన ఇంకా ముందుకు సాగుతాం అన్న. ఇంకోటి ఏంటంటే, మీకు చాలా మంది కూడా ఒక డౌట్ ఉంది, అసలు మీనం శ్యామ్ అన్నది ఎక్కడ, అసలు విలేజ్ ఏంది, ఎక్కడ, ఆయన కుటుంబానికి సంబంధించి వ్యక్తిగత వివరాలు ఒకసారి చెప్పారు. నేను పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మంతని నియోజకవర్గం, దుద్దిల శ్రీధరబాబు గారు ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే. అక్కడ మల్హార్ రావు మండలం, అంటే తాడ్చర్ల హెడ్ క్వార్టర్. ఇప్పుడు ఎంపీపీ మల్హార్ రావు ఉండే కాబట్టి ఆయన నక్సలైట్లు చంపేసి ఉండే, ఎన్టీ రామారావు పీరియడ్లో. ఇక తాడ్చర్ల మండల్ హెడ్ క్వార్టర్కు మల్హార్ రావు అని ఆయన పేరు పెట్టిండు అన్నట్టు. తాడ్చర్ల గ్రామం అండ్ మండలం, ప్రజెంట్ భూపాలపల్లి జిల్లా. అది కుటుంబ విషయానికి వస్తే అంటే ఇప్పుడు మీకు అంటే ఇది ఉద్యోగం నుంచి ఇప్పుడు మళ్ళీ సంస్థ పెట్టడము, అనేక సవాళ్ళు ఎదుర్కోవడం. ఒక సంస్థని రన్ చేయాలంటే నాట్ ఈజీ, 200 మందిని పెట్టి అనేక ఒత్తిడులు ఉంటాయి. సరే మీ కుటుంబ సభ్యులు ఎందుకు నీకు ఇంత అంటే ఈ రిస్క్ తీసుకొని ఎందుకు ఇంత సఫర్ అవుతా ఉన్నావు, కొంచెం రెస్ట్ తీసుకో, ఇవన్నీ బంద్ చేసి ఎవరు అట్లా అన్నారు? నాన్న చిన్నప్పుడే చనిపోయాడు కాబట్టి ఆ కష్టాలు ఏందో తెలుసు. అమ్మ ఇక కొన్ని పొలాలు ఉన్నాయో చూస్తూ ఉంటుంది. ఈ వైఫ్ అంటే ఆమె ఎంప్లాయ్ కాబట్టి ఆమె నడుస్తూ ఉంది. బట్ ఈ రిస్క్ లేకపోతే ఏ జాబ్లో రిస్క్లు ఉండవా, సంస్థలో రిస్క్లు ఉండవా? ఇప్పుడు క్యూనియస్లో చాలామంది పనిచేసిండ్లు బయటికి వచ్చిండ్రు, చాలామంది పనిచేసిండ్రు. మీనం శ్యామ్కి ఎంత పేరు ఎందుకు వచ్చింది? పనిచేసే విధానం. ఇప్పుడు ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటేనే ఏ సంస్థ అయినా, ఇప్పుడు ప్రజా వాయిస్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు.
మొన్న 20 మందికి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డులు ఇచ్చినాం. అంటే పనిచేసే వాళ్ళకు 100% ప్రోత్సాహం ఉంటుంది. అట్లా నాకు కూడా ప్రోత్సాహం అందింది అప్పుడు. అన్న ఇంకా చివరిగా మీరు ఏమైనా చెప్పదలుచుకోరన్న మీ తరపు నుంచి? ఏం లేదు, సొసైటీలో కరప్షన్ హెవీగా అయిపోయింది. ఈ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఒక పార్టీకి ముడ్డిగడుగుడో దానికి ముడ్డిగడుగుడో కాకుండా కరప్షన్ పైన ఫోకస్ పెట్టేసి జెన్యూన్గా దానికి ఉన్నంత పవర్ దేనికి లేదు. శాటిలైట్ మీడియాలు కూడా ఎవడు చూస్తలేడు. బట్ జెన్యూన్గా పనిచేసే బిడ్డలకైతే తెలంగాణ ప్రజల అభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రజా వాయిస్ కూడా 100% ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.